స్టవ్. ఇంకేం కావాలి? బటర్. హలో లక్ష్మి, సగం సగం వేస్తే సరిపోతుంది. దూస వేసేస్తుంది, కట్ చేయాలి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాయా? చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఉప్పు, కారం, వాము, నువ్వులు, జీలకర్ర, కొంచెం బటరు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి కలుపుకున్నాము. ఇప్పుడైతే కొంచెం హాట్ వాటర్ వేసుకొని నిదానంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకోకుండా మరీ గట్టిగా కాకోకుండా సరిపడగా కలుపుకోవాలి. ఈ హాట్ వాటర్ వేసి కలపడం వల్ల మనకి చక్రాలు అనేవి గుల్లెడుస్తాయి అన్నమాట. బటర్ వేసాం కదా, బటర్ని బట్టి హాట్ వాటర్ని బట్టి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి చక్రాలు. ఆయిల్ చేత్తో కలపకూడదు, చేత్తో కలిపితే ఆంటీ చేయి కాలిపోయిద్దిరా. వద్దు, ఇంకా పనికి కూడా వెళ్తా ఆంటీ. ఈరోజు మీ మామ ఉండాలి. ఆంటీకి ఇంట్లో చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీ మామనైనా చేస్తాడు అంత అని. ఊరంతా కళాయి పెట్టారు. మరి మూత అయిందా చెప్తే అక్కడి నుంచి తెచ్చేవాళ్ళం కదా. చిన్న చిన్న మూతలా చిన్న. ఇవి మురుగులకి, అవి చెక్కలకి. హాయ్ ఫ్రెండ్స్, పండక్కి పప్పలు, కళాయి, కట్టెలు పొయ్యి మీద కళాయి, దాంట్లో ఆయిల్ ఆల్రెడీ మురుకులు చక్రాలకు రెడీ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పండగకి అయితే మేము పప్పలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదైతే చక్కలకి పిండి కలుపుతున్నాము.
ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు కింద కుంపట పెట్టింది చూసారా, 2 కొబ్బరి చెట్లు, చక్కని వాతావరణం. మా డయానా రాజు సైలెంట్గా కూర్చున్నారు. దిస్ ఈజ్ డయానా. హాయ్, దిస్ ఈజ్ రాజు భాయ్. వెరీ గుడ్. ఎక్సర్సైజ్ చేయమాకు నువ్వు. ఓకే. నిమ్మకాయ, బొప్పాసకాయ, भाभी अच्छा गोल गोल करो, अच्छा गोल गोल करो. चमचा दे अम्मा, एक है ना तेल का है, एक तेल निकलने वाला है. हाँ ये देखियो, ये चमचा भी एक दो. नून रहा చేయి పని చేస్తుంది. ओ हाथ गरम होता नको. ये थोड़ा लंबा है ना. परवा नहीं. हाँ इधर रखो. చేయి మీద కాదు. ఈ మీద వస్తున్నా. ఒకసారి చూపించు. కట్ చేయనా? ಈಗ ವಿಷಯ ಈಗ సరిపెద్ద ముద్ద. बड़ा हो गया भाभी, छोटा छोटा, चिन्ना चिन्ना. చిన్న చిన్న. ఇది సరిపెద్ద. अम्मा दीदी हमको प्लेट फटाफट दे. हम तो एकदम वो है साहब. ఎలాగా ఇంతేనా? ఎక్కువ మేడం రానమ్మా. थोड़ा तेल आयल देना. थोड़ा तेल डालो. ये डालो सब थोड़ा, वो घुमाती में थोड़ा आयल डालो. ये गरम है. हाँ सब प्लेट में लगाती थी.
पूरा आदमी मर गया। ये ऐसा सब्जी का छोटा తింటుంది. ఫ్రెండ్స్ చేతి చెక్కలు ఇవి. సరే ఫ్రెండ్స్ మేము అందరం మంచి ఎక్స్పర్ట్స్ అన్నమాట. थोड़ा का श्री बोलिया नहीं बोले ए दारू बेतु बात हमको కొట్టి జైలుకి వెళ్తారు. उसको बुखार आया तो मैं मारे साफ बोलने वाली हूँ अभी। बोल रही हूँ उसे भिटोड़ा करे कस्टमर बसे आज बुक दे वाला तो उसे ना आता करता चाहिए नो 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 పచ్చి నూనె ఇందుకు ఏ ప్యాకెట్ ఇంచుకో అందులో పోసుకో. बेटा पर आज नंबर भाजी का చెడో కామ్ नहीं होगा शेटो काम हो मुझे खाता शेटो काम बनाने मेरे को काम है वो नहीं मैं शेडो बने शेडो मेरा नहीं ప్రేమ్ జీ ఆయిల్ घी की मिर्ची डालो ये दिन को भाभी ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. बेटा एक तो गुन्ने चाने खाली तो पण त लिडिहालेसम्म खिच्छ भइके ये फोटो निकाल्नु है त्यो पर वहाँ पर यो बाहिर सुटिङमा जान लाग्यो खाना त्यसमा ल सबै त्यो लक्ष्मी हिरुमी जाति भाभी अभी हिरुमी मालूम है हम लोग ऐसा भी करते हैं भाभी तुम लोग का क्या मालूम ले जाना का बस नको अरे मतलब निकालो मैंने ఇవైతే చెక్కలు కింద అయితే చక్రాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎంత 5 కేజీల పిండి ఆడించుకొచ్చాం కదా. 5.5 కేజీలు బియ్య పిండి ఆడించుకొస్తే చెక్కలైనవి చక్రాలైనవి గవ్వలు అంటే పంచదార గవ్వలు ఎక్కువ చేయలేదు, కొంచెమే చేసాము. నిన్న టైం సరిపోలేదు. గులాబీ పూలు వేద్దామని చెప్పేసి పిండి కలిపాం కానీ నిన్న టైం చాలదు. రామోజీ ఫిలిం సిటీలో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఎక్కడ పక్కన పెట్టేసేసి నిన్న రెడీ అయిపోయి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము.
ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఇవన్నీ తపాలా చెక్కలు అంటారు, చేతి చెక్కలు అంటారు, అప్పాలు అంటారు, కారప్పలు అంటారు, అవన్నమాట. సర్దుతున్నాం కాదు, పొద్దున్నే లేచి కాఫీ ఇచ్చేసి నన్ను లేపావు బలంతా. కానీ స్పీడ్గా అయిపోయినాయి అసలు. మేము మొదలు పెట్టడమే ఎన్నింటికి 12:30 1 గంట స్టార్ట్ చేసాము. 4 చెక్కలు కానీ చక్రాలు కానీ ఫినిష్ అయిపోయినాయి. ఒక అరగంట గబ్బలు చేసేసాము. అంటే పుల్లలు పోయి అంత ఫాస్ట్గా స్పీడ్గా లాగిచ్చేసేసింది పనిని. అవవేవో నన్ను భయపడ్డాను, అనవసరంగా పెట్టుకున్నాను మధ్యాహ్నం పూట్ల అని చెప్పేసి అనిపించింది. కానీ ఫాస్ట్గా అయిపోయింది. ఇవన్నీ చక్రాలు. శీతాకాలం కాబట్టి బయట ఉంచితే తొందరగా మెత్తబడిపోతాయి. అసలు నేను తీసుకురాగానే చదివేయాల్సింది టైంలో. ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఇక బట్టలు చదివినట్టుగా క్యాన్తో చదరాల్సి వస్తుంది. ఇల్లంతా గజిబిజి గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పండుగ పనులు ఇంకా అవ్వలేదు, ఒక్కొక్కటి స్టార్ట్ చేసాము. అందుకే ఇల్లంతా గజిబిజి గందరగోళంగా ఉంది. మా వారు స్పీడ్గా చదివేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ మురుకులు, ఈ చక్రాలు, ఇవి చెక్కలు, ఇవి గవ్వలు. ఇంక ఇవాళ గులాబీ పూలు వేయాలి. ఏంది చంకలో పెట్టుకున్నావు? పండగకి పప్పలా? మురుకులు, చక్రాలు 2 చేతులు ఇచ్చాడు, ఇంకా 2 అక్కడ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ చూడండి, చాలా రుచికరమైన వంటలు అయితే మేము చేసాము. మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వండుకోండి, తినండి. మరి అలాగే తెలుసుగా మీకు వచ్చే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంజాయ్.